అందశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్సీ కోదండరాం వచ్చారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ గారిని చూసాము, అందశ్రీ గారిని చూసాము, మీ పాత్ర యువతను మొత్తాన్ని చైతన్యపరిచారు. సో అందశ్రీ గారి మృతి వార్త ఏ విధంగా అనిపిస్తుంది? ఇది ఊహించలేదండి. పొద్దున రిపోర్టరే, ఏబిఎన్ రిపోర్టరే ఫోన్ చేసి అన్నాడు నాతో, చూసిండ్రా సార్ నిజమేనా అని ఫోన్ చేసిండు. నేను అప్పటిదాకా నాకు వార్త తెలియదు. చూసి నేను ఇక చాలా మామూలు షాక్ కాదు అది. ఎన్నడూ ఊహించలేదు. ఒక పెద్ద లోటు ఇవాళ జీవితంలో. ఏం చేస్తున్నామో అర్థమైతలేదు. ఇవాళ ఉదయం నుంచి అంతటి వెలితి, అంతటి ఒక రకమైనటువంటి కుదిపి వేసినటువంటి సంఘటన ఇది. సడన్గా కుప్పగూలి మాయమైపోవటం, నిజంగా పాటలో రాసినట్టు ఆయన మాయమైపోయిండు. ఆయన సడన్గా ఏకాఏకిన మాయమైపోయిండు. తెలంగాణ ఉద్యమం అంటే సార్ ఎన్నో రచనలు, కవులు, విద్యార్థులు, ఉద్యమాలు, వీటన్నిటిలో అందశ్రీ పాత్ర కూడా కీలకంగా ఉండే. సో తనతో కలిసి నడిచినటువంటి అనుభవం ఏ విధంగా? చాలా ఉంది. ఆయనతో కలిసి అనేక మీటింగ్లకు పోయేది. చాలాసార్లు అందశ్రీ గారు కూడా వస్తే బాగుండంటే మేము ఆయన కూడా కలిసి ప్రయాణం చేసేది. దారిలో ఎన్నో విషయాలు మాట్లాడుకునేది. అందశ్రీ స్వభావం ఏంటంటే చాలా కలుపుగోలు మనిషి. ఎవరితోనైనా కలిసిపోతాడు. పెద్ద చిన్న ఆడ మగ తారతమ్యం అనేది ఉండదు. మనుషులతో కలిసిపోతాడు. వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటాడు, చెప్తుంటాడు విషయాలు. చాలా అద్భుతం ఆయనతో ప్రయాణం కూడా. అట్లా కలిసిపోయేది. ఆయన మాటాపాట ఉండేది, మేము మాట్లాడేది. అట్లా ప్రతిసారి వచ్చేటప్పుడు ఉద్యమం గురించి, తెలంగాణ గురించి మాట్లాడుకుంటూ వచ్చేది. ఆయన జీవితం గురించి మేము అడిగి తెలుసుకునేది. నువ్వేం చదువుకున్నావు, ఎట్లా రాస్తున్నావు ఈ పాటలు అని. ఆయన ఏం చదువుకోలేదు, నాకు రాయరాదు, చదవరాదంటే మేము ఆశ్చర్యపోయేది. మరి ఎట్లా రాస్తున్నావు ఇది అని. ఆ పాట పదాలు కూడా కూర్పు ఎంత అద్భుతంగా ఉండేదో. మామూలుగా మనం తెలుగు చదువుకొని నేర్చుకున్న వాళ్ళకు కూడా రానటువంటి పదాలు ఆయనకు వస్తుండేది. చాలా అద్భుతంగా. సార్ మనం చూస్తే తెలంగాణ సమాజంలో జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను తను రచించడం జరిగింది. దానికి ప్రభుత్వ గుర్తింపు రావడం జరిగింది. తాను ఈ పాట విషయంలో మీతో ఎలాంటి చర్చలు జరిపారు సార్? ఆ పాట వాస్తవానికి మొట్టమొదట ఆయన పాడినప్పుడు ప్రతి మీటింగ్లో ఆ పాట విన్నాకనే మేమందరం ఏం నిర్ణయించుకున్నామంటే, మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ పాడాలి అని చెప్పి ఆయన మేమందరం కోరేది. కాబట్టి ఏ మీటింగులో ఆయన ఉంటే ముందు ఆ పాట పాడినాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఆయన తర్వాత మాటపాట కార్యక్రమం ఉండేది. అది వాస్తవానికి అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఆ పాటకు అంత గుర్తింపు వచ్చింది. ప్రతి స్కూల్లో కూడా జాతీయ గీతం తర్వాత ఇది పాడుకునేది. ఖమ్మం కోర్టులో ప్రతిరోజు ఆ కార్యక్రమం కాగానే కోర్టు కార్యక్రమాలు మొదలయ్యే సమయానికి ఈ పాట పాడి స్టార్ట్ చేసి, అట్లా చాలా అద్భుతమైనటువంటి ఒక పాత్ర అయినది. ఆ పాటనైతే అద్భుతమైన పాపులారిటీ. మామూలు అందశ్రీ గారు తన పాటకు ప్రభుత్వ గుర్తింపు కోసం చాలా మదన పడ్డటువంటి పరిస్థితి. ఇంకేమైనా తనకు కోరికలు ఏమైనా ఉండేనా తెలంగాణ సమాజం పైన కానీ, తెలంగాణలో ఇంకేమైనా కొత్త మెరుగైనటువంటి మెలకువలు ఎప్పుడైనా కోరుకునేవాడు? ఆయన రెండు ఉండేవి ఆయనకు కోరికలు. ఒక కోరిక ఏంటంటే పాటకు జాతీయ హోదా ఇవ్వాలి. ప్రజలు ఇచ్చిండ్రు కదా, ప్రభుత్వం కూడా ఇస్తే అయిపోతుంది అనేది ఆయన మాట. రెండవది ఆయన అనేది ఏంటంటే ఆయన ఒక మెరుగైన జీవితం ప్రజలకు దక్కాలి కదా అనేది. ఆయనకు పదవులు ఆస్థానాలు ఏం కోరుకోలే. ఎప్పుడైనా మంచో చెడు చెప్పుకోవటానికి పోతే పలకరిస్తే చాలు అని ఆశించిండు. ఆ పలకరింపు కూడా లేకపోవటం మాత్రం ఆయన చాలా బాధించింది. ఇంత శత్రువులను చూసినట్టు చూడవలసిన అవసరం ఏముందని చెప్పి ఆయన భావించేవాడు. తర్వాత కలిసి మాట్లాడి ఈ విషయాలు చెప్పేవాడు కూడా. అది జరిగిపోయింది. అది అట్లా జరిగింది. తర్వాత ఆ పాటకు జాతీయ హోదా దక్కడం అనేది ఆయన సంతృప్తి చెందిండు. మీరందరు చూసిండ్రు కూడా. నిండు సభలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆనందంగా తన పాటకు గుర్తింపు దొరికింది. తనకు కాదు, పాటకు గుర్తింపు దొరికింది. ప్రజలు ఆదరించిన పాటను ప్రభుత్వం గుర్తించింది అని చాలా సంతోషపడ్డాడు. అది ఆయన స్వభావం. అది. రెండోది, ప్రజల జీవితం బాగుపడాలని. ఇది తప్పు చేస్తున్నారు, ఇట్లెందుకు చేస్తున్నారని అనుకునేవాడు. ఏదన్నా చెప్పే అవకాశం దొరికితే చెప్పగలుగుతుంటాం కదా అనేది ఆయన అభిప్రాయం. ఆ చెప్పే దారి కూడా మూసుకపోవటాన్నే ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇది తప్ప ఆయన నాకు తెలిసి ఇంకేమీ ఆశించలేదు. ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించలేదు. ఏ పదవులు కోరుకోలేదు. ఏ కానుకలు ఆయన కోసం ఎదురు చూడలేదు. సో వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి సార్? అసలు మామూలు ఆయన ఒక అనాథగానే పెరిగిండు. ఒక గ్రామమే ఆయనను ఆదరించింది, పెంచింది.
ఆయన రాసుకున్నాడు కదా పల్లె గీతంలో, ఆ, నా నా పల్లె అందాలు చూడురు అని. ఆ పల్లెలోనే ఆయన పెరిగిండు. ఒక పశువుల కాపరిగా జీవితం మొదలై ఆఖరికి ఒక ఆ, మేస్త్రిగా, కూలీగా, నిర్మాణ కార్మికుల దగ్గర కూలీగా, మేస్త్రిగా ఆయన బతికిండు. ఆ క్రమంలోనే ఇక్కడ చిన్న ఇల్లు, అది తప్ప ఆయనకి ఇంకేమీ ఆస్తి లేదు. పిల్లల్ని మాత్రం కష్టపడి చదివించిండు తనకు రాకపోయినా. చాలామంది పెద్ద కవులు, బిరుదురాజు రామరాజు లాంటి వాళ్ళు ఆయనను గుర్తించి ఆదరించిండ్రు. ఆయన ఆ, జానపద సాహిత్యం మీద పరిశోధన చేసిన వ్యక్తి. ఈయన ఆ, నైపుణ్యాన్ని చూసి దగ్గర తీసి కొడుకుగానే ఆయనను ఆదరించిండు. ఈయన కూడా తన తండ్రిగానే భావించి ఆయనను గౌరవించేవాడు. ఆయన నుంచి నేర్చుకునేది చాలా. ఆయన ఉన్న రోజు ఆయన కలుసుకునేది. ఆయన ఏమన్నా చెప్తే దాని నుంచి ఆయన చాలా విషయాలు నేర్చుకున్నాడు ఆయన నుంచి. అట్లా అది ఒక జీవితం అండి, నిజంగా ఒక అద్భుతమైన జీవితం గడిపిండు ఆయన మనిషి. ఎక్కడ గ్రామంలో ఒక పశువులు కాసే పిల్లగాడు ఒక రాష్ట్ర గీతాన్ని రాసిండు అంటే అది మామూలు విషయం కాదు. ఆ స్థాయికి ఎదిగిండు. తెలంగాణలోనే అది సాధ్యము. అంత అద్భుతంగా ఆయన పాటల ద్వారా ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగిండు. కేవలం అది తన నైపుణ్యము, తనకున్నటువంటి ఆ తెలంగాణ సమాజంలో భాగంగా ఆయన నేర్చుకున్నటువంటి పాట. ఆ పాట ఆయనను ఇవాళ తెలంగాణకు ఒక ఆదర్శమైనటువంటి ఒక నాయకునిగా ఆయనను తయారు చేసింది. సో మొత్తంగా చూసినట్లయితే అందశ్రీతో తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, అదేవిధంగా తెలంగాణ కోసం పాట రచించినటువంటి సందర్భంలో కానీ ప్రతి చోట కూడా అందశ్రీకి, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కోదండరాంకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. తనతో గడిపినటువంటి క్షణాలన్నింటినీ కూడా ఇటు కోదండరాం గుర్తు చేసుకోవడం జరిగింది. ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం, మెరుగైన జీవనం కోసం అందశ్రీ ఎప్పుడూ తపన పడేవాడని చెప్తున్నాడు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రజలందరూ కూడా మొదట గౌరవించడం జరిగింది, ప్రజలందరూ కూడా ఆదరించడం జరిగింది. ప్రజల గౌరవాన్ని, ఆదరణను ప్రభుత్వం గుర్తించి అధికారికంగా ప్రకటించడం తన జీవితంలో తొలి విజయంగా, తొలి కోరిక నెరవేర్చినట్టుగా అయితే అందశ్రీ భావించాడు. అంతేకాకుండా తెలంగాణ సమాజం ప్రజలందరూ కూడా మెరుగైన జీవన నైపుణ్యాలు కలిగి ఉండాలి, చెరువైన జీవనాన్ని అనుభవించాలనేటువంటి ఒక తపన ఎప్పుడు పడుతూ ఉండేవారు. తనకు ఉన్న 2 కోరికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలందరికీ కూడా మెరుగైన పాలన అందించాలంటూ కూడా తనమైన శైలిలో తను సూచనలు ఇవ్వడము, అంతేకాకుండా కవిగా, రచయితగా, అసలు ఎలాంటి విద్యాభ్యాసం లేకుండా ఉన్నటువంటి ఒక అందశ్రీ అనాథగా ఉన్న సందర్భంలో తనని ఒక గ్రామం ఆదరించింది. గ్రామం ఆదరించిన అనంతరం గ్రామమే తనను ఒక కుటుంబంగా ఏర్పడే విధంగా సహకారం అందించింది. తనకున్నటువంటి ఒక కళ ఏదైతే ఉందో, కవిత్వం కానీ, ఇటు రచనలు కానీ, ప్రజలను చైతన్యపరచడంతో పాటు సమాజాన్ని ముందుకు నడిపించే విధంగా ఉన్న క్రమంలో అయితే సమాజంలో ఉన్నటువంటి కవులందరూ కూడా తనకు అండగా నిలిచారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు నగదు పురస్కారం అందించడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి అవార్డులను కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఎలాంటి విద్యార్హత లేకుండా కేవలం పశువుల కాపరిగా ప్రారంభమైనటువంటి అందశ్రీ జీవితం ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా తన యొక్క గీతాన్ని పాడడం అనేది, తనకి ప్రభుత్వ గుర్తింపు రావడం అనేది తన జీవితంలోనే గొప్ప విజయంగా అయితే ఇటు కోదండరాం చెప్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా తను ఉద్యమంలో నేరుగా పాల్గొనేందుకు వెళ్ళి అక్కడ తన పాటతోనే కూడా ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో అందశ్రీ తనదైన శైలిలో ముందుకు సాగడం జరిగింది. అంతేకాకుండా ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరచడంలో అందశ్రీ రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, ప్రత్యేక రాష్ట్ర స్వరాష్ట్ర ఉద్యమంలో అయితే చాలా కీలక పాత్ర పోషిందని అయితే మనతో ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అందశ్రీకి సంబంధించినటువంటి మృతదేహాన్ని అయితే పక్కనే ఉన్నటువంటి లాలాపేట్ జయశంకర్ స్టేడియం ఎంసీహెచ్ గ్రౌండ్కు తరలించడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎంసీహెచ్ గ్రౌండ్లోనే అందశ్రీ మృతదేహాన్ని ప్రజల సందర్శన ఉంచేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు అందశ్రీకి సంబంధించినటువంటి అంత్యక్రియలు రేపు ఘట్కేసర్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో రేపు ఉదయం ప్రారంభమవుతున్నట్లయితే కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందశ్రీ అంత్యక్రియలను ఇటు అధికారికంగా నిర్వహించేందుకు కూడా ఇప్పుడే చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే సంబంధిత జిల్లా యంత్రాంగం కూడా ఇటు వారి కుటుంబ సభ్యులతో కోఆర్డినేట్ అయ్యి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రారంభించడం జరిగింది. రేపు ఉదయం 10 గంటల తర్వాత అందశ్రీ సంబంధించినటువంటి అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది.